వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మన జిఎస్ఎల్వి F-15 అయితే రాకెట్ లాంచ్ అవుతుంది. 2025లో ఫస్ట్ రాకెట్ ఇది. స్ట్రైట్ వెళ్తే నాయుడుపేట, కడప. గైస్ మనం అయితే ఇప్పుడు శ్రీహరికోట అయితే ఎంటర్ అయ్యాం. సెక్యూరిటీ చెక్ ఉండదు. రోడ్డు చూసారు అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు అయితే మనం శ్రీహరికోట అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసి అర్థమైపోతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి? ఎక్కడ వరకు? ఓకే 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 ఓకే. మనం అయితే పెట్రోల్ అయితే పట్టాలి. హెచ్పి ఉంది, ఇక్కడ ఇండియన్ ఉంది. ఇండియన్ పట్టుకొని వెళ్దాం. సార్ అయితే హెచ్పి పట్టాము. $550 బటన్ కార్డు ఉందా? పవరా? నార్మల్ లేదా? ఇప్పుడు మనమైతే 550కి అయితే ఫిల్ చేసాం పెట్రోల్ అయితే. ఇప్పటికే లేట్ అయిపోయింది శ్రీహరికోటకి. యాక్చువల్గా టైం వచ్చి 4:30 అయిపోతుంది టైం అయితే. 6:30కి అయితే రాకెట్ లాంచ్ ఉంది. తెలుసుగా ఈరోజు మన జిఎస్ఎల్వి F-15 అయితే రాకెట్ లాంచ్ అవుతుంది. 2025లో ఫస్ట్ రాకెట్ ఇది. అది కాకుండా ఈ రాకెట్ స్పెషాలిటీ ఏంటంటే, మనం రాకెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇస్రో ఇది 100th రాకెట్ ఇది. చాలా ఇండియాకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. 100 అంటే సెంచరీ కొట్టింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కేసాము. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి వియా కాళహస్తి, నాయుడుపేట నుంచి రైట్ వెళ్దాము. నాయుడుపేట టు రైట్ తీసుకున్నామంటే తడా రూట్లో శ్రీహరికోటకి అయితే వెళ్ళిపోతాము. 2 రూట్లు అయితే ఉంది యాక్చువల్గా ఇక్కడ నుంచి. ఒకటి వచ్చి కాళహస్తి నుంచి రైట్ తీసుకోవచ్చు, ఇంకోటి వచ్చి స్ట్రైట్. ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే అయితే వేశారు కదా, యాక్చువల్గా ఆ నేషనల్ హైవే మీద వెళ్ళిపోవచ్చు. టైం అయితే సేవ్ అవుతుంది, కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతుంది, కానీ ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే నాయుడుపేట, కడప, నాయుడుపేట. మనం నాయుడుపేట నుంచి NH-71లో నుంచి రైట్ వెళ్ళాలి. ఫోటోస్ అయితే హైలైట్గా వస్తుంది, చూడాలి ఎడిటింగ్ చేసాక ఎలా ఉంటుంది. హెల్మెట్ స్ట్రిప్ అయితే పెట్టలేదు. ఒక్క సెకండ్ హెల్మెట్ స్ట్రిప్ ఒకటి పెడేసి బయలుదేరేస్తే సరిపోద్ది. ఇదైతే రేణిగుంటకి అయితే వచ్చాము. ఇది రేణిగుంట రింగ్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇది. లెఫ్ట్ వెళ్తే రేణిగుంట, స్ట్రైట్ వెళ్తే కాళహస్తి, నాయుడుపేట. రాకెట్ లాంచ్ అయితే 6:30కి ఉంది. 6:23 AM టైం అయితే 4:40 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అయిపోవడము. 6కి అంతా మనం రీచ్ అయిపోతే ఇంకా అక్కడ నుంచి ఒక 20 minutes చెక్కింగ్ అవన్నీ వేసుకున్నా, ఒక 20 minutesలో లోపలికి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది.
మార్నింగ్ కాబట్టి ఇంకా చూపించడానికి ఏముండదు, మొత్తం అసలు లైటింగ్ ఉండదు. యాక్చువల్గా ఇట్లా లైట్ ఉంటే ఓకే, ఇలా లైట్ లేకపోతే అసలు ఏం షూట్ చేయలేము అసలు. అసలు ఏం కనపడదు గోప్రోలో, అసలు జస్టిసే చేయదు. మార్నింగ్ డే టైంలో అయితే జస్టిస్ చేస్తుంది, కానీ నైట్ అయితే అస్సలు చేయదు. ఇలా లైటింగ్ ఉంటే తప్ప అవి ముందర కనిపిస్తుంది కదా, అదంతా డార్క్. ఆ డార్క్లో అస్సలు ఏం కనపడదు అసలు గోప్రో. ఇదైతే మన ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది యాక్చువల్గా ఇంకా ఓపెన్ చేయనట్టున్నారు ఈ టోల్ ప్లాజా. లాస్ట్ వీక్ వచ్చిన అవును, ఇంకా ఓపెన్ చేయలే. ఆల్మోస్ట్ ఇది ఓపెన్ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికైతే, ఇంకా ఓపెన్ అయితే కాలేదు. టైం వచ్చి 4:50 అవుతుంది. రైడింగ్ గ్లౌజ్ అయితే వేసుకోలేదు, చలి అంత అనిపించలేదు, కానీ చలి అయితే ఉంది. అలవాటు అయిపోయింది అసలు ఈ చలిలో రైడ్ చేసి. కానీ నార్త్ పక్క వెళ్తే మాత్రం తట్టుకోలేమేమో. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, అసలు గోపురాలు కనిపిస్తుందో లేదు తెలియదు, కానీ చాలా పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది ఇక్కడ. ఏం ఫ్యాక్టరీ అయితే మాత్రం ఐడియా లేదు. కాళహస్తి అయితే 11 కిలోమీటర్స్, విజయవాడ 386 స్ట్రైట్. మనమైతే ఇప్పుడు కాళహస్తి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే కనిపిస్తుందా రైట్ సైడ్ చూడండి, చాలా చిన్నది గోపురాలు కనిపిస్తుందా లేకపోతే తెలియదు. లెఫ్ట్కి అయితే కొద్దిగా అవుదాం. స్ట్రైట్ అయితే మనకు కనిపించేది అయితే కాళహస్తి మొత్తం ఉంది. టెంపుల్ ఉంది చూడండి, ఎంత బాగుంది అసలు. గోపురాలు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. మనమైతే నాయుడుపేట అయితే వచ్చేసాము. లెఫ్ట్ వెళ్తే నెల్లూరు. ఇప్పుడు రింగ్ రోడ్ నుంచి యూటర్న్ వేసుకొని కిందకి తడా వైపు వెళ్తుంది, చెన్నై వైపు. ఈ రూట్లో ఇప్పుడు థర్డ్ టైం అయితే నేను రావడం అయితే. స్ట్రైట్ చెన్నై. మన బ్యాక్ అయితే నెల్లూరు, విజయవాడ, కలకత్తా అయితే అడ్డుపక్క రోడ్ రైట్ సైడ్ది. ఇక్కడ నుంచి సూలూరుపేట నుంచి శ్రీహరికోట. ఇవాళ అయితే మన సెకండ్ టోల్ ప్లాజా ఇది, సూలూరుపేట టోల్ ప్లాజా. టైం అయితే 5:32 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోవచ్చు అనుకుంటా. సూలూరుపేట పోయాక సూలూరుపేట నుంచి లెఫ్ట్ వెళ్ళాలనుకుంటా శ్రీహరికోటకి. స్ట్రైట్ వెళ్తే చెన్నై. గైస్ మనం అయితే ఇప్పుడు శ్రీహరికోట అయితే ఎంటర్ అయ్యాం. సూలూరుపేట నుంచి లెఫ్ట్ అయితే వచ్చాము. ఆల్మోస్ట్ 5:37 అయితే అయిపోయింది టైం అయితే. ఇక్కడ నుంచి సింగిల్ లైన్ రోడ్ ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి. అది కాకుండా ఇంకా ఫుల్ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇంకా
మొత్తం మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ ఇంకా షూట్ చేయడానికి, లేదంటే ఇంకా ఆఫ్ చేసేస్తాను గోప్రో అయితే. ఇంకా డైరెక్ట్ ఇంకా రాకెట్ లాంచ్ అప్పుడు ఇంకా వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇదైతే మన సెకండ్ రాకెట్ లాంచ్ చూడడం శ్రీహరికోట నుంచి. ఇంకా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కాబట్టి మ్యాక్స్ ఎవరు రారనుకుంటానా. అంటే ఉంటారు ఇప్పుడు, దాని మీద రీసెర్చ్ చేయని వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, కంపెనీస్ అవి ఇవి. కానీ ఇంకా క్రౌడ్ మామూలుగా లోకల్ క్రౌడ్ అయితే అసలు రారని అనుకుంటున్నా. ఫుల్ సెక్యూరిటీ చెక్ ఉండదు. ఇదంతా సింగిల్ లేన్ రోడ్, అసలు ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ఛాన్సే లేదు. ఫ్యూల్ అయితే ఇంకా 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. రిటర్న్లో వచ్చేటప్పుడు ఫ్యూల్ అయితే పట్టించుకునేస్తే సరిపోద్ది. లాస్ట్ సారి వచ్చినప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే లేవు ఇవి ఎల్లో లైన్స్. ఇవి రీసెంట్గా వేసినట్టున్నారు. ఇవి ఇక్కడ నుంచి చలి అయితే స్టార్ట్ అయింది. అసలు ఇంతసేపు హైవేలో వచ్చినప్పుడు అసలు చలే లేదు. ఇక్కడైతే మామూలుగా లేదు చలి అయితే. స్పీడ్ బ్రేకర్లు మాత్రం మామూలుగా లేవు. రోడ్డు చూసారు అసలు, ఎంటీ రోడ్డు అసలు. రైట్ లెఫ్ట్ మొత్తం అంతా సముద్రమే. లేక్ అయితే ఉంటుంది, పులికేట్ లేక్ అనుకుంటా. स्ट्रैप-ऑन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा। इस दौरान लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन का समाप्त होगा। Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPV based propellant in S139 and L40s are powered by turbo pump fed Vikas engine based on earth storable propellant.
Shar ground station, acquiring the trajectory data. Yes, 139. जी हाँ, एक बहुत जटिल इंजन होता है।